హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 17 వసంతాలు పూర్తి చేసుకుంది. 2009 జూలై 31న రిలీజ్ అయిన మగధీర సృష్టించిన చరిత్ర మరువలేనిది. మగధీర రిలీజ్ కి ముందు పరిస్థితులు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయి ఉన్న రోజులవి. మెగాస్టార్ చిరంజీవి అప్పటికే సినిమాల నుండి విరమించుకున్నారు. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లక్షలాది అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ కేవలం 18 సీట్లు మాత్రమే గెలిచింది. మెగాస్టార్ తో పాటు రాజకీయాల్లోకి వెళ్లి యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఖుషీ తర్వాత సరైన హిట్ పడగా ఫ్లాప్లో ఉన్న జల్సా మినహా అప్పటికి ఆయన ఖుషీ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ లేదా యావరేజ్ దగ్గరే ఆగిపోయాయి. మగధీర రిలీజ్ ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూడ్ లో కూడా మెగా ఫ్యాన్స్ లేరు. అలాంటి పరిస్థితుల్లో విడుదలైంది మగధీర. మొదటి షో పూర్తి కాగానే మొదలైంది ప్రభంజనం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త మెగాస్టార్ వచ్చాడని అందరికీ అర్థమైపోయింది. రికార్డుల ఊచకోత మొదలైంది. అంతా చేసి అప్పటికి అది చరణ్ నటించిన 2వ చిత్రం. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఆ ప్రభంజనంలో అనేక సరికొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. వాటిలో చాలా రికార్డులు చాలా రోజులు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యి 17 సంవత్సరాలు గడిచినా కూడా కొన్ని రికార్డులు ఇప్పటికీ నిలిచి ఉండడం విశేషం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంతకు ముందు ఇండస్ట్రీ చిత్రం టోటల్ షేర్ ని డబుల్ మార్జిన్ తో క్రాస్ చేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డు సృష్టించడం నిజంగానే నవ్వుతో నభవిష్యత్. ఇలా చేయగలిగిన చిత్రం అంతకు ముందు లేదు, ఆ తర్వాత ఇప్పటి వరకు రాలేదు, ఇకపై రాబోదు కూడా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మగధీర ఇండస్ట్రీ రికార్డు 20 రోజులు తక్కువగా 6 ఏళ్లు నిలిచి ఉంది. ఒక ఇండస్ట్రీ రికార్డు అంతకాలం చెక్కు చెదరకుండా ఉండటంలో మగధీరదే రికార్డు. ఇవి కలెక్షన్స్ రికార్డు. ఇక మగధీర రన్నింగ్ రికార్డు అయితే శాశ్వతం. అది 289 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు, 223 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు ప్రదర్శితమై కనీ విని ఎరిగిన రికార్డు. ఈ రికార్డు శాశ్వతం. ఇక సింగిల్ లాంగ్వేజ్ లో అత్యధిక ప్రేక్షకులు చూసిన రికార్డు కూడా టాలీవుడ్ లో మగధీరకే స్వంతం, శాశ్వతం.